ఈరోజమ్మ నేను గాయత్రి రాజమండ్రిలో లంచ్ చేద్దామని ఫిక్స్ అయ్యి రాజమండ్రి బయలుదేరాం. మా ఊరు నుంచి రాజమండ్రికి 4 దారులు ఉన్నాయి, కానీ మా నిడదోలు రూటే మెయిన్. ఒకప్పుడు ఈ ఐరన్ రిచ్ కింద నాటుపడవలు తయారు చేసేవారు. మీరు చూసి ఈ రోడ్డు పక్కన ఉన్న కెనాల్ విజయేశ్వరం దగ్గర గోదావరి నుంచి చీలి నిడదోల మీద వెళ్లి అంతర్వేది దగ్గర బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. అలా మేము వెళ్తుండగా మంచి నాటు చీపులు కనిపించడంతో పక్కన ఆపి కొనుక్కున్నాం. మనం ఎంత కష్టపడినా మన పిల్లల ముఖంలోని ఆ చిరునవ్వు చూస్తే అంతా మర్చిపోతాం. అలా చీపుల షాపింగ్ కంప్లీట్ చేసుకుని విజయేశ్వరం మీదుగా రాజమండ్రి బయలుదేరాం. ఈ దారి మధ్యలో వచ్చే ఊరు వాడపల్లి, మా పెద్దమ్మ గారి ఊరు. ఇక్కడ మా పెద్దనాన్నగారు పొలిటికల్ గా చాలా స్ట్రాంగ్. ఇక్కడ శివాలయం టెంపుల్ చాలా ఫేమస్. నెక్స్ట్ మనం ఎక్కాల్సిన ఇండియాలోనే 4.7 కిలోమీటర్స్ వెడల్పు కలిగిన ద వన్ అండ్ ఓన్లీ మన రాజమండ్రి రోడ్ కామ్ రైల్వే బ్రిడ్జ్ వచ్చేసింది. ఇప్పటికి ఈ బ్రిడ్జ్ కట్టి 51 సంవత్సరాలు అయ్యాయి. ఈ బ్రిడ్జ్ యొక్క నిర్మాణం 1964లో స్టార్ట్ చేస్తే 1974లో కంప్లీట్ అయ్యింది. అంటే 10 సంవత్సరాలు పట్టింది ఇది కంప్లీట్ అవ్వడానికి. అలా రాజమండ్రి వెళ్ళగానే రాజమండ్రిలో మన బెస్ట్ హోటల్ సితారాకి వెళ్ళి ఫుల్గా లాగించేశాం. వెళ్ళేదారిలో క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ తిని ఈ పక్కనే మ్యాక్స్లో ఏవో ఆఫర్స్ ఉన్నాయంటే మా బుడ్డగాడికి కొన్ని షాపింగ్ చేసాం. రిటర్న్ వస్తూ ఇందాక చెప్పిన వాడపల్లిలోని మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కాసేపు కూర్చొని వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడి రిటర్న్ స్టార్ట్ అయ్యాం. అలా వస్తూ నిడదోల్లోనే ఉన్న మా పెద్దమ్మని కలిసి మేము ఇంటికి వచ్చేసాం. మేము రేపు ఏం చేసామో చూడాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ షాట్. థ్యాంక్ యూ.